అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. మహాళయ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పవిత్ర కథను చెప్పినా వినినా సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇప్పటి వరకు ఎంతో ప్రయత్నించిన జరగని పనులు కానీ, మధ్యలో ఆగిపోయిన పనులు కానీ, అర్ధాంతరంగా వచ్చిన ఆపదలన్నీ తొలగిపోవాలంటే, శుభాలు జరగాలంటే ఈ కథను తప్పకుండా వినండి. అడవిలో కోయ వాళ్ళకి అమావాస్య అంటేనే బలు ఇచ్చే రోజు. ఒక బ్రాహ్మణుడు ఆ రోజే దొరుకుతాడు వాళ్ళకి. ఆ ఆపద నుండి గురుకులంలో గురువుగారు చెప్పిన ఒకే ఒక్క సూత్రంతో ఆ ఆశ్రమ విద్యార్థి కోయివాళ్ల నుండి ఎలా బయటపడతాడు? ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. ఎవరికైతే ఎదురుగా సమస్య ఉన్నప్పుడు బుర్ర చాలా పదునుగా పనిచేస్తుందో వారే విజేతలు అవుతారన్న మాటలు సుమంతుడి జీవితాన్ని ఎలా మార్చాయి? అలా చిక్కిన ఆశ్రమ విద్యార్థి ఆ గూడెం వాళ్ల ముందే దేవతలతో ఏమని మాట్లాడాడు? ఆ కోయ పెద్దను ఆ బాలుడు ఎలా పరీక్ష పెట్టాడు? ఆ బాలునికి అనుకోకుండా వచ్చిన ఆపద నుండి ఎలా బయటపడ్డాడు? ఆఖరికి ఆ కోయ గూడెం పెద్ద ఆ బాలుణ్ణి ఎక్కడి నుండి తీసుకొచ్చాడో అక్కడికి తీసుకెళ్లి ఎలా విడిచిపెట్టాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఈ మహాళయ అమావాస్య కథ ప్రతి మనిషి జీవితంలో కష్టాల నుండి బయట వేసి వేల కోట్ల ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది, సుఖ సంతోషాలను ఇస్తుంది. ఇక కథలోనికి వెళదాం. పూర్వం సుమంతుడు అనే ఆశ్రమ విద్యార్థి ఉండేవాడు. అతను అడవి మార్గంలో ఒకరోజు నడుచుకుంటూ వెళుతున్నాడు. అనుకోకుండా అడవి చాలా దట్టంగా ఉండటం వల్ల ఆ అడవిలో దారి తప్పిపోయాడు. ఆ అడవిలోనూ ఎప్పటి నుంచో ఉంటున్న కోయి వాళ్లకు చిక్కిపోతాడు. వెంటనే వాళ్లలో ఒకరు ఇంకొకరితో ఇలా అంటారు, ఈ రోజే మహాళయ అమావాస్య, పైగా ఆదివారం. ఇతను చూస్తే ఇక్కడికి కొత్త వాడిలాగా ఉన్నాడే, మనం గూడెంకుల పెద్ద వద్దకు తీసుకుని వెళదాం అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. సరే అన్నాడు. అడవి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకు ఈ బ్రాహ్మణుని తీసుకువెళ్లారు. ఎవరు ఇతను అని కుల పెద్ద అడుగుతాడు. జరిగింది అంతా చెప్తారు ఆ కోయవాళ్లు. ఈరోజు అడవికి బలి ఇవ్వటానికి మంచి కుర్రాన్ని తీసుకొచ్చినందుకు సంతోషించాడు ఆ గూడెం పెద్ద. మంచి మంచి బహుమతులు పట్టుకొచ్చిన వారందరికీ తీసుకొచ్చిన కోయ వాళ్లకు ఇచ్చి పంపిస్తాడు కోయగూడెం పెద్ద. బలికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సంతోషంగా చేసుకుంటూ ఉంటాడు. ఆ ఏర్పాట్లు వారు చేస్తుండగా చూసి ఆశ్చర్యపోతాడు సుమంతుడు. అతనికి విషయం అర్థమైపోతుంది. ఆ బ్రాహ్మణుడికి అడవి మనుషులు కీడు చేస్తారని, తన్ను చివరికి చంపేస్తారని అర్థమవుతుంది. భయంతో వణికిపోతూ ఉన్నాడు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా బలి కోసం ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే బ్రాహ్మణుడికి తన గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా తన కళ్ళు మూసుకున్నాడు. గురుకులాశ్రమం గుర్తుకు వచ్చింది. గురువుగారి పాదాల దగ్గర తన ధ్యానం నిలిపాడు. కష్ట సమయంలోనే తెలివిని కోల్పోరాదని ధైర్యంతో ఉంటే దేన్నైనా సాధించవచ్చని, ఎంతటి అపాయాన్నైనా తప్పించుకుని విజయం సాధించాలంటే ప్రశాంతమైన మనసుతో ఆలోచించాలని చెప్పిన మాటలు తనకు గుర్తొచ్చాయి. అలా అనుకున్న కాసేపటికి మెరుపులాంటి ఉపాయం తట్టింది ఆ సుమంతుడికి. ఎవరికైతే ఎదురుగా సమస్య ఉన్నప్పుడు బుర్ర చాలా పదునుగా పనిచేస్తుందో వారే విజేతలు అవుతారన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ధైర్యం పుంజుకున్నాడు. ధైర్యం కోసం ఆ ఆటవికుల కుల పెద్దతో సుమంతుడు ఇలా అన్నాడు, అయ్యా, నన్ను బలి ఇవ్వమని ఆ దేవత మీలో ఎవరికైనా చెప్పిందా అని ప్రశ్నించాడు. అప్పుడు కోయదొర, లేదు, రాతి విగ్రహం మాట్లాడుతుందా? మనమే అమ్మవారికి బలిని సమర్పించి మా గూడెంలోని పిల్లల్ని, పాపల్ని, గూడెం ప్రజల్ని, గూడెంలోని సకల జీవుల్ని చల్లగా చూడమని ఈ నెత్తురు చూపించి అమ్మవారికి మొక్కుకుంటాము అని బదులు చెప్పాడు ఆ కుల పెద్ద. దానికి సుమంతుడు, మీ దేవత మీతో మాట్లాడకపోవడం ఏంటి? విడ్డూరంగా ఉందే, మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే ఆ అమ్మవారు మీతో మాటలు మానేసింది అని సమాధానం ఇచ్చాడు సుమంతుడు. దాని కుల పెద్ద గాబరా పడిపోయాడు. అదే అదునుగా తీసుకునే ఆ బ్రాహ్మణ బాలుడు ఇంకొంత ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు, మీతో మాట్లాడటం లేదు, కానీ నాతో మాట్లాడుతుంది, ఇది విచిత్రం అని అన్నాడు. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న కోయవారంతా ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. కులపెద్ద కాస్త నిబ్బరించి బ్రాహ్మణ బాలుడితో ఇలా అంటాడు, ఏంటి, మా కులదేవత విగ్రహం మీతో మాట్లాడుతుందా? నువ్వు చెబితే మేము నమ్మాలా అని వెటకారంగా అడిగాడు.
దానికి ఇంకొక ఆటవికుడు బదిలిస్తూ, మేము అడవిలో ఉంటున్నామే కానీ నీ ఎత్తుగడలు మాకు తెలుసులే అని కోపంగా తన దగ్గరున్న బాణాన్ని పైకెత్తాడు. దానికి సుమంతుడు, అలాంటిదేమీ లేదు, నేను మీకు నిజమే చెబుతున్నాను అని బదులిచ్చాడు. వెంటనే కుల పెద్ద ఇలా అన్నాడు, చెప్పు, అమ్మవారు నీతో ఏం చెప్పింది అని గట్టిగా గదిలాడు. దానికి సుమంతుడు, నన్ను తనకు బలి ఇవ్వొద్దని చెప్పింది అన్నాడు. ఇంకా నన్ను బలి ఇవ్వటం వల్ల తను సంతోషించనని, ఇంకా బాధపడతానని చెప్పింది అన్నాడు. అప్పుడు అతను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిబ్బరంగా పలికేసరికి కుల పెద్ద ఆలోచనలో పడ్డాడు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా అలానే మాట్లాడతారు. నీ మాయ మాటలు మేము నమ్మం, బలి జరిగి తీరుతుంది అని అంటూ అక్కడున్న కోయి తెగ వారంతా కలిసి ప్రశ్నించారు ఆ బ్రాహ్మణ బాలుణ్ణి. అయినా ఆ బ్రాహ్మణుడు ధైర్యం కోల్పోలేదు. ఈ సమయంలోనే బెదిరితే చావు తప్పదని బ్రాహ్మణుడికి అర్థమైంది. అప్పుడు ఇలా అన్నాడు, దయచేసి ఒక్క క్షణం ఆగండి, మీరందరూ గొడవ చేయకుండా కూర్చోండి. మీ అమ్మవారు, మీ కులదేవత నాతో ఏదో మాట్లాడుతుంది, విననీయండి అని ఆజ్ఞాపించినట్లుగా గట్టిగా గదిమాడు. అక్కడ ఉన్న ఆ అడవి జాతి వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక సుమంతుడు చెవిపైన చెయ్యి పెట్టుకుని వింటున్నట్లుగా నడుస్తున్నాడు. మధ్య మధ్యలో సరేనమ్మా సరేనమ్మా అంటున్నాడు. ఇక పరుగును వెళ్ళి విగ్రహం పాదాలపై పడి నమస్కరించి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి నిటారుగా నుంచున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అయోమయంగా ఉందే, ఇదేంటో విడ్డూరంగా ఉందే అని చూస్తూ ఉన్నారు. నిజంగానే అమ్మవారు అతనితో మాట్లాడిందా అనే అనుమానంలో కూడా పడ్డారు ఆ కోయవాళ్ళు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇదే అదును అనుకుని, అయ్యా, మీ అమ్మవారు చెప్పిన మాటలు మీతో చెబుతున్నాను. ఈరోజు పట్టపగలు, సాయంత్రం రాత్రిగా మారితే నన్ను విడిచిపెట్టమని, లేకుంటే బలి ఇవ్వమని చెప్పింది అని సమాధానం చెప్పాడు. ఆ అమ్మవారి మాట ప్రకారం కొంత సమయం వేసి చూడండి అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇదే అదును అనుకుని కులపెద్దతో ఇలా అన్నాడు, అయ్యా, మీ అమ్మవారు చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను. పట్టపగలు సమయం రాత్రిగా మారితే నన్ను విడిచిపెట్టమని, లేకుంటే బలి ఇవ్వమని చెప్పింది అన్నాడు. మాట ప్రకారం కొంత సమయం వేచి చూడండి అన్నాడు. పట్టపగటి సగంలో చీకటి కాకపోతే నేనే బలిపీఠం ఎక్కుతాను అని అన్నాడు. దానికి కులపెద్ద సరేనన్నాడు. మళ్ళీ కులపెద్ద బ్రాహ్మణుడితో, అమ్మ ఈ విషయం మాలో ఎవరికి చెప్పకుండా మీతో ఎందుకు చెప్పింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు నన్ను ఎత్తుకుని రావటమే అమ్మవారికి ఇష్టం లేదు, అందుకే మీ పట్ల అమ్మవారు అలుగుతుంది అని గట్టిగా చెప్పాడు నమ్మకంగా. దానికి కులపెద్ద మిగతా కోయవాళ్లతో ఇలా అన్నాడు, బ్రాహ్మణుడు ఒక రుజువు చెప్పాడు కనుక వేచి చూద్దాం. ఏదైనా మనకు తేడా అనిపిస్తే అప్పుడే మనం అనుకున్నది చేద్దాం. ఆ మాటను గౌరవించి ఊరుకున్నాడు. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉండటంతో సుమంతుడు ధీమాగా ఉన్నాడు. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. రావలసిన సమయం రానే వచ్చింది. గ్రహణం పట్టి అడవంతా చీకటైపోయింది. ఆ బ్రాహ్మణుడి మాటలు నిజమవడంతో ఆ అడవి జాతి వారంతా జయహో జయహో అని జయ జయధ్వానాలతో అర్పిస్తూ తల్లి విగ్రహం పాదాలపైన పడిపోయారు. ఇటువంటి గ్రహణం గతంలో ఎప్పుడూ రాలేదని గురువుగారు చెప్పారు. అంతే వయసు ఉన్నవారు గూడెంలో ఎక్కడా కనపడలేకపోవడంతో సుమంతుడి పథకం పారింది. ఆ ఆటవికులు సుమంతుడు చెప్పింది నిజమేనని, అమ్మవారు సుమంతుడితో మాట్లాడిందని గట్టిగా నమ్మేశారు. ఆ బ్రాహ్మణుడితో ఎంతో భక్తితో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, బ్రాహ్మణ కుమారా, మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటు చేశాము, మా తల్లిని వేడుకున్నాము, మీరు కూడా మమ్మల్ని క్షమిస్తే మీ ఆశ్రమం వద్దకు తీసుకువెళ్ళి మిమ్మల్ని విడిచి వస్తాము అని చెప్పారు. ఆ కోయ వాళ్ళంతా ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి ఎంతో భక్తితో గురుకులం దారి వరకు తీసుకువెళ్ళి, చివరిసారిగా తెలియక చేశాము, మమ్మల్ని క్షమించండి అని ఆ బాలుణ్ణి వేడుకున్నారు. ఇక సుమంతుడు ఊపిరి పీల్చుకుని ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు. ఇది మహాలయ అమావాస్య కథ. ఈ కథను వినడం, చెప్పడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.